ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న బ్లాస్ట్ మూవీ ఎలా ఉంది, నిజంగా బాగుందా లేదా అన్ని ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమాని తెలుగులో చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అని నేను ఎందుకు అన్నానో కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ ప్లాట్ పరంగా చూస్తే పూర్తిగా కొత్త స్టోరీ అని చెప్పలేము, కానీ అదే ప్లాట్ని డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం నిజంగా చాలా ఇంప్రెస్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఒక కరాటీ ఫ్యామిలీకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుండి వాళ్ళందరూ ఎలా బయటపడతారు అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. కానీ ఆ ప్లాట్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ అనిపించదు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్, ప్రతి యాక్షన్ బ్లాక్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. అందుకే మూవీ మొత్తం చాలా ఎంగేజింగ్గా సాగుతుంది. ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కేజీఎఫ్ లాంటి పెద్ద మూవీకి మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ గారు ఈ మూవీకి కూడా మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకి ఆయన నిజంగా పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ప్రతి ఎలివేషన్ సీన్ని బీజిఎం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇంకా ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చింది యాక్షన్ కొరియోగ్రఫీ. అది కూడా చాలా ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే థియేటర్లో చూసుంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం అని కూడా అనిపించింది. అంత బాగా డిజైన్ చేశారు. ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే యాక్షన్ కింగ్ అర్జున్ గారు చాలా న్యాచురల్గా పెర్ఫామ్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్ రెండు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మదర్ రోల్లో చేసిన అభిరామి గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. కానీ ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది మాత్రం డాటర్ రోల్లో చేసిన ప్రీతి గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫైర్ అని చెప్పచ్చు. ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్. ఎమోషన్స్ అయినా, యాక్షన్ అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా చాలా కాన్ఫిడెన్స్తో చేసింది. ఇంకా ఈ మూవీలో డైరెక్షన్ గురించి సపరేట్గా చెప్పాలి. డైరెక్టర్ స్టోరీని చాలా గ్రిప్పింగ్గా చెప్పాడు. ఎక్కడ అన్నెసెసరీ సీన్స్ లేకుండా సినిమాని చాలా టైట్గా నడిపించాడు. నిజంగా వంక పెట్టడానికి పెద్దగా ఏమీ లేదు అనేంతలా మూవీ చూస్తున్నంతసేపు నాకు అనిపించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా తన సత్తా చాటుకుంది. కేవలం 18 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఉంది. అన్నింటికి మించి ఫాదర్ మరియు డాటర్ సెంటిమెంట్ ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, ఇలాంటి సినిమా అర్జున్ గారికి కాకుండా చిరంజీవి గారు లాంటి పెద్ద స్టార్కి పడితే బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలు పక్కా అని నాకు అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ని అద్భుతంగా క్యారీ చేయగలరు. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. ఒక్కటే చిన్న మైనస్ అని నాకు అనిపించింది. కొన్ని ప్లేసెస్లో స్టోరీ కాస్త ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది అంతే. అది కూడా సినిమా ఎక్స్పీరియన్స్ని పెద్దగా ఎఫెక్ట్ ఏం చేయలేదు. ఓవరాల్గా చెప్పాలంటే బ్లాస్ట్ అనే మూవీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. ఇంకా ఈ సినిమా చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. మరి మీరు ఈ సినిమా చూసారా? చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.